భారతీయ సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నితేష్ తివారీ రామాయణ స్పెషల్ టీజర్ ఎట్టకేలకు వచ్చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు సోషల్ మీడియాను మొత్తం షేక్ చేస్తోంది. కానీ ఈ టీజర్ లాంచ్ అవ్వగానే అందరూ సడన్గా మన ప్రభాస్ ఆదిపురుష్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారు? ఏకంగా 4000 కోట్ల బడ్జెట్తో వస్తున్న ఈ రామాయణ విజువల్స్ నిజంగానే అంత అద్భుతంగా ఉన్నాయా? అందరికీ నమస్కారం, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం బాలీవుడ్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ మైథాలజికల్ ఎపిక్ రామాయణ టీజర్ బ్రేక్డౌన్ గురించి మాట్లాడుకుందాం. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎలా ఉన్నాడు? 92 ఏళ్ల క్రితం ఆయన ముత్తాత చేసిన రాముడి పాత్రకు ఇప్పటికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ టీజర్లో విజువల్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయా లేక ఏఐ లాగా ఫేక్గా ఉన్నాయా? పక్కా ఫ్యాక్ట్స్తో ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. టీజర్లో రణబీర్ కపూర్ లుక్ గురించి మాట్లాడుకునే ముందు ఒక అరుదైన చారిత్రాత్మక విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సరిగ్గా 92 ఏళ్ల క్రితం అంటే 1934లో దేబకీ బోస్ దర్శకత్వంలో సీత అనే ఒక సినిమా వచ్చింది. అందులో మన భారతీయ సినిమా పితామహులలో ఒకరైన పృథ్వీరాజ్ కపూర్ శ్రీరాముడిగా నటించి మెప్పించారు. ఆ కాలంలోనే వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడిన తొలి భారతీయ సినిమా అది. అప్పట్లో ఆయన నటనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు 9 దశాబ్దాల తర్వాత అదే కుటుంబం నుండి వచ్చిన 4వ తరం నటుడు రణబీర్ కపూర్ రామాయణంలో శ్రీరాముడిగా నటిస్తుండటం నిజంగా ఒక చారిత్రాత్మక కాకతాళీయం. ముత్తాత వేసిన బాటలో మునిమనవడు నడవడమంటే అదొక గొప్ప బాధ్యత. అందుకే రణబీర్ తన ఆహార్యం నుంచి మాట్లాడే తీరు వరకు ఆ శ్రీరాముడి ఉదాత్తత ప్రతిబింబించేలా ప్రత్యేకంగా కఠినమైన శిక్షణ తీసుకుని మరీ కెమెరా ముందుకు వచ్చాడు. ఇక ఈ రామాయణ గ్లింప్స్ విషయానికి వస్తే కేవలం టీజర్ అని కాకుండా శ్రీరాముడి పాత్రను పరిచయం చేస్తూ ఒక ట్రైలర్ స్థాయిలో 2 నిమిషాల 38 సెకన్ల పాటు కట్ చేశారు. ప్రారంభం నుంచే మనల్ని ఆ త్రేతాయుగం కాలంలోకి తీసుకెళ్లడంలో మేకర్స్ 100% సక్సెస్ అయ్యారు. శ్రీరాముడి పాత్రలో రణబీర్ కపూర్ ఎంట్రీ ఇచ్చిన విధానం పక్కాగా కుదిరింది. ఆ పట్టు వస్త్రాలు, విల్లు పట్టుకుని నిలబడిన తీరు, ముఖ్యంగా ఆయన ముఖంలో ఉన్న ఆ ప్రశాంతత చూస్తుంటే మర్యాద పురుషోత్తముడి రూపాన్ని పక్కాగా ఆవిష్కరించారు అనిపిస్తుంది. ఇక విజువల్స్ అంటారా? లాస్ ఏంజల్స్లో జరిగిన స్క్రీనింగ్లో వచ్చిన టాక్ అక్షరాల నిజమైంది. గ్రాఫిక్స్ అత్యంత నాణ్యతతో ఐమాక్స్ కెమెరాల వల్లేమో కానీ ప్రతి ఫ్రేమ్ చాలా భారీగా కనిపిస్తోంది. ఈ టీజర్లో ఎలాంటి డైలాగ్స్ లేవు. కేవలం ఏఆర్ రెహమాన్, హన్స్ జిమ్మర్ కలిసి అందించిన ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే టీజర్ని ఒక రేంజ్కి తీసుకెళ్లారు. ఆ మ్యూజిక్ వింటుంటే నిజంగానే మనకు ఒక రకమైన ఆధ్యాత్మిక భావం కలుగుతుంది. రామ అవర్ ట్రూత్ అవర్ హిస్టరీ అనే క్యాప్షన్ ఈ సినిమా సోలేంటో మనకు స్పష్టంగా చెబుతోంది. ఇక్కడే నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. టీజర్లో శ్రీరాముడిగా రణబీర్ కపూర్ లుక్ మీకు నచ్చిందా? ముఖంలో ఆ ప్రశాంతత, ఆ గెటప్ పర్ఫెక్ట్గా సూట్ అయిందా లేదా? మీ జెన్యూన్ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో పంచుకోండి. అయితే ఈ టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధం మొదలైంది. ముంబైలో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో కొందరు ప్రముఖులు ఈ రామాయణ విజువల్స్ని పొగుడుతూ పరోక్షంగా మన ప్రభాస్ నటించిన ఆదిపురుష్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. నిజమే, ఆదిపురుష్ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. దానికి ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. కానీ ఒక సినిమాను పొగడటం కోసం ఇంకో సినిమాను తక్కువ చేసి మాట్లాడటం సరైన పద్ధతి కాదని నెటిజన్లు, ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్ ఇప్పుడున్న చాలామంది యంగ్ హీరోలు టచ్ చేయడానికి కూడా భయపడే మైథాలజికల్ జానర్లోకి అడుగుపెట్టడమంటే అదొక సాహసం. ఆ ప్రయత్నాన్ని మనం ఖచ్చితంగా అభినందించాలి. రామాయణ గ్లింప్స్ బాగున్నమాట వాస్తవమే, కానీ ఆ సినిమా కోసం ఆదిపురుష్ని పదే పదే ట్రోల్ చేయడం కరెక్ట్ కాదని సినీ ప్రియులు గట్టిగా చెబుతున్నారు. ఇక ఈ రామాయణ సినిమా బడ్జెట్ మరియు విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మైండ్ బ్లాక్ అయ్యే విషయాలు బయటకు వస్తున్నాయి. నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ సినిమాను ఏకంగా 4000 కోట్ల భారీ బడ్జెట్తో 2 భాగాలుగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు విజువల్స్ ఇస్తున్న హాలీవుడ్ సంస్థ డిఎన్ఈజీ ఈ సినిమా నిర్మాతకు స్వంతమైనదే కావడం విశేషం. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10,000 మంది టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. అందుకే ఈ రేంజ్ క్వాలిటీ వస్తోంది. అయితే విఎఫ్ఎక్స్ బావుంది అని కొందరు అంటుంటే ఇంకొందరు మాత్రం కొన్ని ఫ్రేమ్స్లో బ్యాక్గ్రౌండ్ కొంచెం ఆర్టిఫిషియల్గా ఏఐ జనరేటెడ్ లాగా అనిపిస్తోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
మేకర్స్ చేతిలో ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈ చిన్న చిన్న తప్పులను ఖచ్చితంగా సెట్ చేసుకునే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో సీతగా మన సాయి పల్లవి, హనుమంతుడిగా సన్నీ డియోల్ మరియు రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న సంగతి మీకు తెలిసిందే. టీజర్లో యాష్ రావణ లుక్ని పూర్తిగా రివీల్ చేయకపోయినా ఆ ఒక్క ఫ్రేమ్కే గూస్ బంప్స్ వచ్చాయి. మన భారతీయ ఇతిహాసాన్ని ఇంత గ్రాండ్గా ప్రపంచస్థాయి విజువల్స్తో చూపించడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. ఐమాక్స్తో పాటు 4DX ఫార్మాట్లో ఈ రామాయణ 2026 దీపావళికి థియేటర్లలోకి రాబోతోంది. మన పురాణాలను ఈ జనరేషన్కి పర్ఫెక్ట్గా కనెక్ట్ చేసే ఆస్కారం ఈ సినిమాకు 100% ఉంది. ఇది ఫ్రెండ్స్, బాలీవుడ్ని షేక్ చేస్తున్న రామాయణ టీజర్ బ్రేక్డౌన్ మరియు ఆదిపురుష్ ట్రోల్స్ వెనుక ఉన్న ఫ్యాక్ట్స్. విజువల్స్ ఎలా ఉన్నా సరే ఆ రాముడి ఎమోషన్ పర్ఫెక్ట్గా స్క్రీన్ మీద పండితే బాక్సాఫీస్ రికార్డులు అన్నీ బద్దలవడం ఖాయం. ఈ స్పెషల్ టీజర్ అనాలసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ సినిమాలో యష్ రావణుడి గెటప్ కోసం, సాయి పల్లవి సీత గెటప్ కోసం మీరు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎవరికీ తెలియని ఇలాంటి పక్కా జెన్యూన్ సినిమా ముచ్చట్లు ఎప్పటికప్పుడు ఫాస్ట్గా తెలుసుకోవడానికి వెంటనే మన సినిలోకమెక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటివరకు చూస్తూనే ఉండండి. కీప్ స్మైలింగ్. టేక్ కేర్.